ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 5th సెప్టెంబర్ అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్. ఫ్రెండ్స్ 5th నవంబర్ నుంచి 7th నవంబర్ వరకు మనమైతే మన అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి ఆర్ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారండి ఫ్రెండ్స్ 2025 ఇయర్లో. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారండి ఫ్రెండ్స్. సో మనం తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఫ్రెండ్స్ పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 1 18,000 to 56,000 ఉంది. సో ఇది ఓన్లీ సిపాయి అనే పోస్ట్కి మాత్రమే అండ్ ఫర్ ఆల్ అదర్ పోస్ట్ లెవెల్ 3 అని ఉంది ఫ్రెండ్స్. సో లెవెల్ 3 పే స్కేల్ వచ్చేసి 21,700 to 69,100 ఉంటుంది ఫ్రెండ్స్ పే లెవెల్. ఫ్రెండ్స్ వ్యాకెన్సీస్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 35,612 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్గా 3,869 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. అండ్ మేల్కి ఫీమేల్కి ఇద్దరు కలిపి టోటల్గా 39,481 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక క్యాండిడేట్స్కి మినిమం 18 years ఏజ్ ఉండాలి ఫ్రెండ్స్, మ్యాక్సిమం 23 years ఉండొచ్చు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. జనరల్ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు 18 years వచ్చిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎన్సీసీ సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు 5% మ్యాక్సిమం మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్, బోనస్ మార్క్స్. అండ్ మీ దగ్గర ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అయితే యాడ్ అవుతాయి మీకు ఎగ్జామినేషన్లో. అండ్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జస్ట్ ఓన్లీ 100 rupees ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయి ఫ్రెండ్స్. మన సదరన్ రీజన్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏ సిటీ దగ్గరగా ఉంటే ఆ సిటీ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 80 questions ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్గా 4 parts అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 questions వస్తాయి ఫ్రెండ్స్, 40 marks. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions వస్తాయి ఫ్రెండ్స్, 40 marks. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 questions వస్తాయి ఫ్రెండ్స్, 40 marks. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ నుంచి 20 questions వస్తాయి ఫ్రెండ్స్, 40 marks. సో టోటల్గా 80 questions అనమాట. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 160 marks. సో ఈచ్ క్వశ్చన్ 2 marks అనమాట. సో టోటల్ టైం వచ్చేసరికి 60 minutes ఫ్రెండ్స్, అంటే 1 hour మాత్రమే. ఫ్రెండ్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 marks అయితే తీసేస్తారు ఫ్రెండ్స్. సో 4 రాంగ్ ఆన్సర్ చేస్తే 1 mark అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. 5 km మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 kilometers రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. 24 minutesలో 5 kilometers రన్నింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1.6 kilometers అంటే 1600 meters వచ్చేసరికి 8.5 minutesలో కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ వీళ్ళు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. అండ్ సో మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసరికి 170 centimeters అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 centimeters ఉండాలి. ఓన్లీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే మేల్ క్యాండిడేట్స్ 162.5 centimeters ఉన్నా సరిపోతుంది అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 150 centimeters ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ మాత్రం నేను పైన చెప్పిన హైట్ మాత్రం అయితే ఉండాలి ఫ్రెండ్స్ హైట్ మెజర్ చేశాక నెక్స్ట్ చెస్ట్ అనమాట మేల్ క్యాండిడేట్స్కి. సో మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ ఎక్స్పాండ్ చేయకుండా 80 centimeters ఉండాలి అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 5 centimeters అయితే ఎక్స్పాన్షన్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఎక్స్పాండ్ చేయకముందు 76 centimeters అయితే ఉండాలి ఫ్రెండ్స్ చెస్ట్ అండ్ 5 centimeters అయితే ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% మార్క్స్ రావాలి ఫ్రెండ్స్. అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% మార్క్స్ ఉన్న వాళ్ళు క్వాలిఫై అయినట్టే ఫ్రెండ్స్ ఎగ్జామ్. అండ్ వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టై కేసెస్లో ఏం చేస్తారంటే సేమ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో పార్ట్ ఏలో ఎక్కువ మార్క్స్ ఎవరికి ఉన్నాయో ఫస్ట్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ ఏలో కూడా సేమ్ మార్క్స్ ఉంటే పార్ట్ బి చూస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ బిలో ఎక్కువ మార్క్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ బి కూడా సేమ్ ఉంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఏజ్ కూడా సేమ్ ఉంటే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే చూస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మీరు ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాగిన్ అవి ఫ్రెండ్స్ 1 టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ కోసం. ఫ్రెండ్స్ నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అయితే చేస్తాను, సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్.